న్యూక్లియర్ మిసైల్స్ అంటే చాలా మంది రేస్ కార్ల లాగా చూస్తారు. ఎవరు స్పీడ్ ఎక్కువ, ఎవరు రేంజ్ ఎక్కువ మరియు ఎవరు ఎక్కువ బాంబులు వేయగలరు అని కంపేర్ చేస్తూ ఉంటాం. పైగా ఇంటర్నెట్ లో మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చైనా యొక్క DF-41 మిసైల్ రేంజ్ 15,000 కిలోమీటర్లు కదా, మరి మన అగ్ని-5 రేంజ్ ఏమో 5,000 కదా అని చాలా మంది వీటిని క్రికెట్ స్కోర్స్ లాగా పోల్చుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే యుద్ధం అంటే స్టేడియంలో ఆడే గేమ్ కాదు. యుద్ధం అనేది రెండు దేశాల మధ్య ఉన్న జియోగ్రఫీ, మిలిటరీ స్ట్రెంగ్త్ మరియు స్ట్రాటజీ ఇలాంటివి చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పైగా మన శత్రువు మన బార్డర్ పక్కనే మనకు ఆనుకొని ఉన్నప్పుడు ఇంకా వేల కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఆయుధాలతో మనకు పనే ఉంది. నిజానికి చైనా తన DF-41 మిజైల్ ని తయారు చేసింది ప్రపంచాన్ని భయపెట్టడం కోసం, ఇంకా మరీ ముఖ్యంగా అమెరికా కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం కోసం. చైనాకు కావాల్సింది గ్లోబల్ డామినెన్స్. అందుకే సప్త సముద్రాలను సైతం దాటి వెళ్ళగలిగే మిజైల్స్ ని తయారు చేస్తుంది. కానీ ఇండియా పరిస్థితి వేరు. మనకి ప్రపంచం మీద ఆధిపత్యం అక్కర్లేదు, మనకి మన ప్రజల సేఫ్టీ ముఖ్యం. కాబట్టి మనకి పక్కలో బలంలాగా తయారైన చైనాను భయపెడితే చాలు. అందుకే ఇండియా ఈ అగ్ని-5 మిజైల్ ను డిజైన్ చేసింది. అయితే ఇండియా ఈ మిజైల్ ని తయారు చేసింది రేంజ్ కోసం కాదు, పర్ఫెక్షన్ కోసం. అంటే ఒక్కసారి ఈ మిజైల్ యొక్క టార్గెట్ ని కానీ లాక్ చేసి వదిలేమంటే ఖచ్చితంగా దాన్ని నాశనం చేసే కెపాసిటీ ఉండేలాగా దీన్ని తయారు చేశారు. అగ్ని-5 యొక్క డిజైన్ ప్రకారం దీని రేంజ్ 5,000 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇది చైనాలోని ఏ కార్నర్ కైనా సరే చేరుకోగలదు, ఏ ప్రాంతాన్ని అయినా సరే బూడిదగా మార్చగలదు. మరి మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇక్కడ చైనా యొక్క గోలు ప్రపంచం మొత్తం మమ్మల్ని చూసి భయపడాలి, కానీ ఇండియా యొక్క గోల్ మాత్రం మమ్మల్ని గెలిగితే మీ అడ్రస్ గల్లంత అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను అందరిలాగా నెంబర్స్ గురించి మాట్లాడను. కేవలం 5,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఒక బ్రహ్మాస్త్రం 15,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఒక రాక్షసుని ఎలా డామినేట్ చేస్తుంది అనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. యుద్ధంలో గెలిచేది ఎక్కువ రేంజ్ ఉన్నవాడు కాదు, ఆఖరి వరకు ప్రాణాలతో మిగిలి ఉన్నవాడు. మనం ఈ రెండు మిజైల్స్ ని కంపేర్ చేసే ముందు ఫస్ట్ ఈ మిజైల్స్ యొక్క రేంజ్ అనే కాన్సెప్ట్ మనకున్న అసలు లాజిక్ ని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఈ మ్యాప్ వైపు చూస్తే చైనా అండ్ అమెరికాకి మధ్యలో పసిఫిక్ ఓషన్ ఉంది. సో చైనా నుండి వాషింగ్టన్ కి దాదాపు 9,000 కిలోమీటర్ల దూరం ఉంది. ఒకవేళ అమెరికా అండ్ చైనాకి మధ్య యుద్ధం వస్తే అమెరికా నుంచి చైనా ప్రయాణించే మిజైళ్లు అమెరికా దగ్గర ఉన్నాయి. మరి చైనా కూడా అమెరికాకి పోటీగా అలాంటి మిజైల్ను తయారు చేసుకోవాలి కదా. అందుకనే అంత దూరం ప్రయాణించాలి కాబట్టి వాళ్ళు DF-41 ని అంత పెద్ద రేంజ్ తో తయారు చేసుకున్నారు. కానీ ఇండియా పరిస్థితి అలా కాదు కదా. ఇక్కడ మన ప్రధాన శత్రువు చైనా అండ్ మన బార్డర్ కి ఆనుకొని ఉంది. సో శత్రువు మన ముందే టెంట్ వేసుకుని కూర్చున్నప్పుడు సముద్రాలు సైతం దాటి వెళ్లే మిజైల్ మనకెందుకు? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇండియాలోని ఏ మూల నుంచి లాంచ్ చేసినా సరే చైనా మొత్తాన్ని కవర్ చేయగలిగే ఒక ICBM మిజైల్. మరి ఇక్కడ మన అగ్ని-5 మిజైల్ యొక్క రేంజ్ కూడా 5,000 కిలోమీటర్ల నుంచి 8,000 కిలోమీటర్ల వరకు ఉంది కదా. ఇది చైనా మొత్తాన్ని కవర్ చేయడానికి సరిపోతుంది. సో చైనా యొక్క శత్రువు లాంగ్ రేంజ్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి స్నైపర్ రైఫిల్ కావాలి. కానీ ఇండియా యొక్క శత్రువు మన కళ్ళ ముందే ఉన్నాడు కదా, కాబట్టి మనకు స్నైపర్ రైఫిల్ అక్కర్లేదు. మనకు కావాల్సింది ఒక షార్ట్ గన్ మాత్రమే. క్లోజ్ రేంజ్ ఫైట్స్ లో స్నైపర్ రైఫిల్ గొప్పదా లేకపోతే షార్ట్ గన్ గొప్పదా అని ఈ చిన్న లాజిక్ తెలిస్తే మళ్ళీ మనకు ఆ డౌట్ రాదు. కాబట్టి అగ్ని-5 యొక్క రేంజ్ అనేది తక్కువ అని చెప్పి మనం బాధపడిపోవాల్సిన అక్కర్లేదు. ఇందాక నేను చెప్పినట్లు మనకు కావాల్సింది రేంజ్ కాదు, పర్ఫెక్షన్. ఇండియా ఎప్పుడూ డబ్బులని వేస్ట్ గా తగలబెట్టదు. మనకి ఎంత రేంజ్ కావాలో అంతవరకే తయారు చేసుకున్నాం. కానీ ఇక్కడ అసలు కథ రేంజ్ లో లేదు, ఆ మిజైల్ లోపల ఏముంది అనే దాంట్లో ఉంది. సో ఇప్పుడు చైనా గర్వంగా చెప్పుకునే ఆ DF-41 మిజైల్ లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ DF-41 అంటే డాంగ్ఫెంగ్ 41 అంటే తూర్పు గాలి అనే అర్థం వస్తుంది. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 1957లో చైనా ప్రెసిడెంట్ అయిన మావో జెడాంగ్ తూర్పు వైపు వీచే గాలి పశ్చిమాన వీచే గాలిపైన విజయం సాధిస్తుంది అని తన స్పీచ్లో ఒక నినాదాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఈ నినాదానికి గుర్తుగానే ఈ మిజైల్ కి ఆ పేరును పెట్టారు. అయితే పేరుకే ఇది గాలి, కానీ ఒక్కసారి ఇది గనక రంగంలోకి దిగిందంటే ఒక విధ్వంసమైన తుఫాన్ లాగా మారిపోతుంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు తయారు చేయబడ్డ అత్యంత శక్తివంతమైన మిజైల్స్ లో ఒకటి. దీని బరువు 80 టన్నులు, రేంజ్ 15,000 కిలోమీటర్లు, స్పీడ్ ఏమో Mach 25 అంటే శబ్దం కన్నా 25 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లిపోతుంది. కానీ దీని అసలైన బలం స్పీడ్ లోనో సైజులోనో లేదు. దీని తలభాగంలో ఉండే MRIV టెక్నాలజీలో ఉంది. అసలు ఈ MRIV టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో సింపుల్ గా చెప్తాను వినండి. ఒక స్కూల్ బస్ ఏం చేస్తుంది? పిల్లలందరినీ ఒకేసారి ఎక్కించుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క డెస్టినేషన్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు ఈ మిజైల్ కి ఫ్రంట్ సైడ్ లో ఉన్న MRIV టెక్నాలజీ కూడా ఈ స్కూల్ బస్ లానే పనిచేస్తుంది. ఒక 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఒకేసారి క్యారీ చేస్తూ ఒక్కో వార్ హెడ్ ని ఒక్కో సిటీలో డ్రాప్ చేస్తుంది. అంటే ఈ ఒక్క మిజైలే వందల కిలోమీటర్ల దూరంలో ఉండే డిఫరెంట్ సిటీస్ ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే నాశనం చేయగలదు. అండ్ ఇంతకన్నా భయపెట్టే విషయం ఏంటంటే ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ తో పాటు వందల సంఖ్యలో డెకాయ్స్ ని కూడా వదులుతుంది. డెకాయ్స్ అంటే బాంబుల్లాగా కనిపించే డమ్మీ బెలూన్స్. శత్రువుల యొక్క రేడార్లకి ఆకాశంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ తో పాటు ఇలాంటివే వందలాది ఫేక్ బెలూన్స్ కూడా కనిపిస్తాయి. ఇందులో ఒరిజినల్ న్యూక్లియర్ వార్ హెడ్ ఏది మరియు డమ్మీ ఫేక్ బెలూన్స్ ఏవి అని
ఇంటర్సెప్ట్ చేసే లోపే జరగాల్సిన విధ్వంసం జరిగిపోతుంది. మరి ఇంత పవర్ఫుల్ వెపన్ ని చైనా ఎందుకు తయారు చేసిందంటే అమెరికా యొక్క యుద్ధ నౌకలు చైనా చుట్టుపక్కల రాకుండా వాళ్ళను భయపెట్టడానికి, మరియు అమెరికా యొక్క బెదిరింపులకి లొంగకుండా వాళ్ళతో పోటాపోటీగా సూపర్ పవర్ రేస్ లో సర్వైవ్ అవ్వడానికి. సో చైనా ఈ DF-41 అనే మిజైల్ ని తయారు చేసింది యుద్ధం చేయడం కోసం కాదు. ప్రపంచం ముందు నిలబడి నేను కూడా సూపర్ పవర్ నే, నన్ను ఆపే దమ్ము ఎవరికీ లేదు అని చైనా ప్రపంచానికి ఇచ్చే వార్నింగ్ లాంటిది. అయితే ఈ DF-41 మిజైల్ వల్ల అమెరికాకి ఎంత థ్రెట్ ఉందో అంతకన్నా ఎక్కువ థ్రెట్ ఇండియా పైన కూడా ఉంది. ఇప్పుడు చైనా గుండెల్లో నిద్రపోతున్న ఒక సింహం గురించి చెప్తాను, వినండి. ఆ సింహం పేరే భారతదేశానికి రక్షణ కవచంగా పనిచేస్తున్న అగ్ని-5 అంటే కేవలం ఒక మిజైల్ మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని మోసుకెళ్లే ఒక బ్రహ్మాస్త్రం. చాలా మంది మనసుల్లో ఉన్న ఒకే ఒక సందేహం, చైనా యొక్క DF-41 ముందు మన అగ్ని-5 నిలబడగలదా? అడవిలో ఏనుగు పెద్ద సైజులో ఉండొచ్చు, కానీ వేట మొదలు పెడితే మాత్రం సింహానికి ఏనుగు సైజుతో పని లేదు. అగ్ని-5 యొక్క అతిపెద్ద బలం దీనిలో ఉండే క్యానిస్టర్ లాంచ్ సిస్టమ్. అంటే పాతకాలం మిజైల్స్ లాగా దీనిలో ఫ్యూయల్ నింపడానికి గంటల తరబడి సమయం అక్కర్లేదు. ఇది ఒక లోడెడ్ గన్ లాంటిది. ఒక సీల్ చేసిన డబ్బాలో దాచిపెట్టి ఎప్పుడు లాంచ్ చేయడానికైనా సరే రెడీగా ఉంచుతారు. మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుండో లేకపోతే ఆర్మీ చీఫ్ దగ్గర నుండో ఒక కమాండ్ వస్తే చాలు, జస్ట్ ఒక బటన్ నొక్కారంటే కొన్ని నిమిషాల్లోనే ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లి శత్రువుల యొక్క స్థావరాలన్నింటినీ బూడిద కుప్పల్లాగా మార్చేస్తుంది. ఇంకా దీని రెండో స్పెషాలిటీ వచ్చేసి మొబిలిటీ. ఇప్పుడు చైనాకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. అగ్ని-5 మిజైల్ కి ఒక పర్మనెంట్ అడ్రస్ అనేది ఉండదు. అంటే ఈ మిజైల్ ని లారీలో ఆ ట్రైన్స్ లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ రోజు అది కాశ్మీర్ లోని లోయల్లో ఉండొచ్చు, రేపు ఒడిశాలోని అడవుల్లో ఉండొచ్చు, ఎల్లుండేమో మన శ్రీహరికోటలో ఉండొచ్చు. దీనివల్ల చైనా యొక్క శాటిలైట్స్ మన సింహం ఎక్కడుందా అని వెతికి అలసిపోవాల్సిందే తప్ప అది ఎక్కడుందో కనిపెట్టలేవు. మన పొజిషన్ ఎక్కడుందో శత్రువు కనపడకుండా దాడి చేయడం అంటే ఆ యుద్ధంలో సగం గెలిచినట్టే. కానీ 2024లో ఇండియా ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చింది. అదే మిషన్ దివ్యాస్త్ర. అప్పటి వరకు మన మిజైల్స్ కి MRIV టెక్నాలజీ లేదు, మనం వెనకబడిపోయి ఉన్నామని ప్రపంచం మొత్తం నమ్మేది. కానీ 2024లో జరిపిన ఒక మిజైల్ టెస్ట్ ద్వారా ఇండియా ఆ అపోహ మొత్తాన్ని పటాపంచలు చేసింది. అంటే ఇప్పుడు మన అగ్ని-5 కూడా ఒకేసారి మల్టిపుల్ వార్ హెడ్స్ ని మోసుకెళ్లగలదు. సో ఇక్కడ మనం లాంచ్ చేసేది ఒక్క న్యూక్లియర్ మిజైలే, కానీ అందులో ఉండే వార్ హెడ్స్ అన్ని చైనాలోని మల్టిపుల్ సిటీస్ పైన అగ్ని వర్షం కురిపిస్తాయి. కానీ ఇండియా ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది, కాబట్టి మనం ఎప్పుడు ముందుగా దాడి చేయం. కానీ వాళ్ళు చేస్తే మాత్రం చూస్తూ కూర్చో. ఇప్పుడు అసలు విషయానికి వస్తే చైనాకి అండ్ మనకి నిజంగానే యుద్ధం వచ్చి వాళ్ళు గనక DF-41 మిజైల్ ని లాంచ్ చేస్తే మరి ఆ మిజైల్ ని మన డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయగలదా? ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ మిజైల్ ఫేక్ బలూన్స్ ని గాల్లోకి వదులుతుంది. కాబట్టి ఇందులో న్యూక్లియర్ బాంబ్స్ ని సెపరేట్ గా ఎలా కనిపెట్టాలి అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఇక్కడే మన భారతీయ శాస్త్రవేత్తలకి మనం ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ ఫేక్ బలూన్స్ నుంచి ఒరిజినల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనే దానికి మన వాళ్ళు ఒక సొల్యూషన్ ని కనిపెట్టారు. ఒక ఒరిజినల్ న్యూక్లియర్ వార్ హెడ్ ని రిలీజ్ చేసినప్పుడు దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది, కానీ నార్మల్ బెలూన్ లో ఆ హీట్ ఉండదు. సో మన వాళ్ళ దగ్గర ఉన్న రాడార్లు న్యూక్లియర్ వార్ హెడ్ నుండి రిలీజ్ అయ్యే హీట్ ని బేస్ చేసుకుని ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అనే విషయాన్ని మన డిఫెన్స్ సిస్టమ్ కి పంపిస్తుంది. ఆ పంపించేది కూడా మనం ఓన్ గా తయారు చేసుకున్న పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి పంపిస్తాయి. అప్పుడు ఈ డిఫెన్స్ సిస్టమే ఒరిజినల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని లాక్ చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. అయితే దీనికోసం S-400 అనే డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది కదా అని మీరు అనొచ్చు. కానీ ఈ డిఫెన్స్ సిస్టమ్ నార్మల్ మిజైల్స్ ఇంటర్సెప్ట్ చేస్తుంది, కానీ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ని ఆపగలిగే పూర్తి కెపాసిటీ దీనికి లేదు. అందుకే మనం సొంతగా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేసుకున్నాం. అయితే మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే 100% ఈ డిఫెన్స్ సిస్టమ్ చైనా మిజైల్స్ ని ఆపుతుందా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అది అమెరికా వాళ్ళ వల్ల కూడా కాని పని. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే డ్యామేజ్ ని చాలా వరకు కంట్రోల్ చేయగలదు, కానీ పూర్తిగా అయితే ఆపలేదు. సో ప్రపంచంలో వేరే దేశాల దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ తో పోలిస్తే మన పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక అడుగు ముందే ఉంటుంది. మరి ఇప్పుడు మన బలమైన అగ్ని-5 అనే బ్రహ్మాస్త్రాన్ని చైనా ఆపగలదా లేదా అంటే ప్రాబబిలిటీ మాత్రం చాలా తక్కువ ఉంది. అది ఎందుకో ఇంత ముందు కూడా చెప్పాను. చైనా వాళ్ళు రేంజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, కానీ మనం మాత్రం పర్ఫెక్షన్ కోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. అందుకే మన వాళ్ళు 1970ల నాటి ఫేక్ బెలూన్స్ ఐడియాని కాకుండా ఒక కొత్త టెక్నాలజీని అగ్ని-5లో ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల మనం DF-41 మిజైల్ ఇంటర్సెప్ట్ చేసినంత ఈజీగా వాళ్ళు అగ్ని-5 ని ఇంటర్సెప్ట్ చేయలేరు. ఆ టెక్నాలజీ పేరే MARV. దీని గురించి మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్తాను, వినండి. నార్మల్ గా మనం ఒక 10 స్టోన్స్ ని స్ట్రైట్ గా గాలిలోకి విసిరితే అవి ఎక్కడ పడతాయో మనం గెస్ చేసి చెప్పొచ్చు. కానీ ఒకవేళ ఆ స్టోన్స్ గాలిలోనే దాని డైరెక్షన్ ని మార్చుకుంటే అవి ఎక్కడ పడతాయని మనం చెప్పలేం కదా. సేమ్ మన అగ్ని-5 మిజైల్ సిస్టమ్ కూడా ఇంతే ఉంటుంది. ఇది గాలిలో స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు అపోజిషన్ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్
దీన్ని ఇంటర్సెప్ట్ చేసి మిజైల్స్ ని పంపింది అంటే దీనిలో అమర్చిన MARV టెక్నాలజీ వల్ల ఆ విషయం దీనికి వెంటనే అర్థమైపోతుంది. ఇంకా అప్పటి నుంచి ఇది గాల్లో స్ట్రైట్ పోదు, దాని అంతటా అదే డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంటుంది. ఒకసారి చైనా ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యాక నార్మల్ గా కాకుండా జిగ్జాగ్ గా కదులుతుంది. ఎదురుగా మిజైల్ వస్తుందంటే దాని డైరెక్షన్ ని కిందకో పైకో పక్కకో చేంజ్ చేసుకుంటుంది, కానీ ఆ మిజైల్ కి మాత్రం దొరకదు. చైనా మన మీదకి 10 న్యూక్లియర్ వారెట్స్ ని పంపిస్తే మనం ఖచ్చితంగా 7 or 8 ని నిర్వీర్యం చేయగలుగుతాం. అదే మనం గనక అగ్ని 5 సహాయంతో 10 న్యూక్లియర్ వారెట్స్ ని చైనా మీదకి పంపించామంటే అది అందులో మాక్సిమం 2 నుంచి 4 న్యూక్లియర్ వారెట్స్ ని మాత్రమే ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో ఇద్దరు 2 దేశాల మీద మిజైల్స్ ని వేసుకుంటే ఇద్దరికి నష్టం జరుగుతుంది. కానీ చివరి వరకు ఎవరైతే ఆ నష్టాన్ని తట్టుకుని నిలబడగలుగుతారో వాళ్ళే గెలిచినట్టు. సో చివరిగా ఈ యుద్ధంలో DF-41 గెలుస్తుందా లేకపోతే అగ్ని 5 గెలుస్తుందా అనే దానికి ఆన్సర్ మన క్వశ్చన్ ని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ టార్గెట్ గనక ప్రపంచాన్ని భయపెట్టడం అయితే అక్కడ DF-41 గెలిచినట్టు. కానీ టార్గెట్ గనక మన దేశాన్ని కాపాడుకుంటూ మా జోలికి ఎవరూ రాకుండా చేసుకోవడానికి అయితే అగ్ని 5 గెలిచినట్టు. ఒక 2 సంవత్సరాల క్రితం గాల్వాన్ లేక్ లో గొడవ జరిగినప్పుడు ఇండియా కన్నా చైనా సైనికులు ఎక్కువ మంది చనిపోయారు. కానీ చైనా మాత్రం ఎంతమంది చనిపోయారనే విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు అండ్ ఇండియా మీద ప్రతిదాడి చేయలేదు. ఎందుకంటే మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ DF-41 కి ఎగ్జాక్ట్ రైవల్రీ అయిన మన అగ్ని 5 మిజైల్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు అగ్ని 5 మిజైల్ వాళ్ళ గుండెల్లో సృష్టించిన ఆ భయమే ఈ రోజు మన బార్డర్ లో శాంతిని కాపాడుతుంది. ప్రపంచం ఎప్పుడు బలహీనుడి మాట వినదు, కానీ బలవంతుడి మాత్రం భయపడుతుంది. సేమ్ ఇప్పుడు అగ్ని 5 కూడా మనకి ఆ బలాన్ని ఇస్తుంది. ఏ మిజైల్ ని అయితే ఎప్పటికీ లాంచ్ చేయాల్సిన అవసరం రాదో ఆ మిజైలే నిజమైన విజేత. కాబట్టి ఇలాంటి విషయంలో మన అగ్ని 5 మిజైలే ఎప్పటికీ ఒక అడుగు ముందంజలోనే ఉంటుంది. సో ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.